నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా ఎవరైనా బలహీనంగా కనిపిస్తున్నారు, తక్షణం శక్తి రావాలి అంటే ఆయుర్వేద డాక్టర్లు సజెస్ట్ చేసేది అశ్వగంధ. అయితే అశ్వగంధ అందరూ వాడొచ్చా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? లిమిటెడ్‌గా వాడాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బోలెడన్ని డౌట్స్ ఉన్నాయి కదా! వాటి గురించే మనం మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష. శిరీష గారు నమస్కారం అండి. నమస్తే కవిత సో, గారు. అశ్వగంధ అనగానే ఇండియన్ జిన్సెంగ్ అంటారు. ఆ! ఇండియన్ జిన్సెంగ్ అంటే ఏంటి అసలు? యాక్చువల్‌గా పోలికేంటి? ఎగ్జాక్ట్‌గా ఏంటంటే జిన్సింగ్ అనేటువంటిది ఒక హెర్బ్ అనమాట. అది మనకి విదేశాలలో అంటే ఆస్ట్రేలియా కానివ్వండి, అమెరికా కానివ్వండి, కొరియాలో అవి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తూ ఉంటాయి. హ్మ్. సో, మన ఇండియాలో అలాంటి సిమిలర్ ప్రాపర్టీస్ అంటే మన రోగనిరోధక శక్తిని పెంచేటువంటిది. అలానే సేమ్ ఫార్ములాస్ అంటే ఏంటి ఫార్మకాలజీ సేమ్ ఉంటుంది చూసారా స్ట్రక్చర్ పరంగా. హ్మ్. సో, అలాంటి కాంపౌండ్ మన అశ్వగంధ రూట్స్‌లో ఉన్నాయి. అందుకనే మనకి ఇండియన్ జిన్సింగ్ అని చెప్పారనమాట. సో, అక్కడున్న జిన్సెంగ్ కూడా నేచురల్ ప్రొడక్టే ఇలాంటిదే. న్యాచురల్ ప్రోడక్ట్ అయితే ఇది ట్రెడిషనల్ మెడిసిన్లో మనం వాడుతూ ఉంటారు. హ్మ్. సో కానీ మన ఆయుర్వేదంలో అంటే మన భారతదేశంలో ఇది ఆయుర్వేద శాస్త్రంలో ఆల్మోస్ట్ 6000 ఇయర్స్ బ్యాకే చెప్పబడ్డాయి అనమాట. హ్మ్. సో అందుకని దీని యొక్క ప్రాముఖ్యత కొంచెం అధికంగా ఉంటుంది. సో, ఇప్పుడు అశ్వగంధ అనగానే అది మనకి ఎనర్జీ ఇస్తుంది, బలహీనతల్ని దూరం చేస్తుంది. ఇవి అనుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి నేచురల్ కెమికల్ కంపోనెంట్స్ ఏముంటాయి యా అసలు? దాంట్లో మనకి ముఖ్యంగా కెమికల్ ఫామ్లో చూసినట్లయితే విథానోలైట్స్ విథానో కాంపోనెంట్స్ అనేటువంటి విథానియాకి సంబంధించినటువంటి ఒక 5-6 కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మన శరీరానికి శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని చేకూరుస్తుంది. అండ్ ముఖ్యంగా శారీరకంగా అన్నాం కదా, సో బలహీనంగా ఉన్నవారు ఖచ్చితంగా అది వాడితే బలాన్ని బాగా పుంజుకుంటారు. ఎందుకంటే శాస్త్రంలోనే చెప్పారనమాట, బల్యం బృంహణం శుక్రలం అని చెప్పేసి. హ్మ్. బల్యం అంటే ఏంటి? బలాన్ని ఇచ్చేటువంటిది. సో బలం ఏ రకంగా అంటే మనకి ఎంత వీక్నెస్ ఉన్నా దానికి అధిక రెట్టు బలాన్ని మనకి ఇచ్చేస్తుంది అనమాట ఓకే. అశ్వగంధ అనేటువంటిది. సో, ఇప్పుడు మానసికంగా అన్నారు. ఎగ్జాక్ట్‌గా. మానసికంగా అంటే ఎలా హెల్ప్ చేస్తుంది? మానసికంగా అనగానే మనకి ఎన్నో రకాలుగా ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో శారీరకంగా కంటే కూడా మానసికంగా బలంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అది అశ్వగంధ వల్లనే అవుతుంది. ఎందుకంటే అది మనకి కార్టిజాల్ అనే ఎలిమెంట్ ఒకటి మన బాడీలో బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది. హ్మ్. సో ఆ కార్టిజాల్ అనే ఎలిమెంట్ని తగ్గించడంతో పాటు మాడ్యులేట్ చేయడం అంటే మన స్ట్రెస్ లెవెల్స్ని మాడ్యులేట్ చేస్తూ మన శరీరానికి హాని కలిగించకుండా ఉపయుక్తంగా చేస్తుంది. ఏది? మన అశ్వగంధ. హ్మ్. అందుకనే దానికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. సో, ఒత్తిడి, ఆందోళన ఎగ్జాక్ట్‌గా. ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఆ డిప్రెషన్‌లోకి వెళ్ళడం ఇవన్నీ ఆ! అవుతూ ఉంటాయి కదా! అవును. అందుకనే మనకి రిసర్చెస్‌లో ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలా రిసర్చెస్ జరిగాయి. మనకి ఆయుర్వేదం అనగానే అదొక మూలికా శాస్త్రమో లేకపోతే చెట్లు అని అనుకుంటారు, కానీ దీని మీద రిసర్చెస్ చాలా దీర్ఘకాలికంగానే జరిగాయన్నమాట. సో ఆ రిసర్చెస్‌లో మనకి క్లినికల్ ట్రయల్స్ కూడా జరిగాయన్నమాట. హ్మ్. సో ర్యాట్స్‌లో కానివ్వండి వాళ్ళన్నీ కూడా చూసారు. ఏంటంటే ఈ ఏవైతే మన ఒత్తిడికి సంబంధించినటువంటి కెమికల్స్ ఉంటాయో వాటిని తగ్గించడానికి అశ్వగంధ అనేది చాలా ఉపయుక్తంగా ఉంది. అంటే యాంటీ డిప్రెసెంట్‌గా, యాంటీ యాంగ్జైటీ, హ్మ్. ఇమ్యూనో మాడ్యులేటర్‌గా చాలా వరకు పనిచేస్తుంది. ఎవరెవరు తీసుకోవచ్చంటారు అశ్వగంధ? సో ఇది ముఖ్యంగా మనము ఆల్ ఏజ్ గ్రూప్స్ తీసుకోవచ్చు. హ్మ్. సో ఎవరు చిన్నపిల్లలు బాగా బలహీనంగా ఉంటారు చూసారా, ఎంత పెట్టినా తినను తినను అని మొండికేస్తూ ఉంటారు, ఆకలి కూడా ఉండదు. సో ఫస్ట్ ఆకలి లేదా అంటే దానికి ఒక కారణం ఉండదు. చిన్నపిల్లలు నట్టలు ఫామ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే అన్హైజీనిక్ కండిషన్స్గా యూస్ చేయడం. సో అవి అవి ప్రివెంట్ చేసినట్లయితే నార్మల్గా బలం పుంజుకోవాలంటే అశ్వగంధ రోజు మనం పాలలో కల్పించినట్లయితే మీరు చూడండి, ఒక నెల రోజులు ఇచ్చి చూడండి, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హ్మ్. సో అలానే మధ్య వయసుకు వచ్చామనుకోండి, సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఇది కఫ వాతహరంగా పనిచేస్తుందని చెప్పారు. అంటే వాతానికి సంబంధించినటువంటివి కఫానికి సంబంధించినటువంటి రోగాలను తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. హ్మ్. అంటే వాతానికి సంబంధించినటువంటి మనకి ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, సో బోన్స్ జాయింట్స్ వీటికి సంబంధించిన రోగాలను తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. అలానే నరాల బలహీనత, సో వాటికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ ఏజ్ వస్తున్న కొద్దీ చాలా వీక్నెస్ ఉంటుంది. అసలు కొంచెం మందికైతే నడవడానికి కూడా రాదు, అంటే చాలా కష్టంతో నడుస్తుంటారు. అది జాయింట్ అవ్వనివ్వండి, నర్వ్ పెయిన్ అవ్వనివ్వండి. సో అలాంటి వాళ్ళకి మనం అశ్వగంధ డైలీ ఇచ్చామనుకోండి, అసలు వాళ్ళకి అంటే ఏజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఓకే. సో, ఇప్పుడు ఏ మోతాదుల్లో తీసుకోవాలి అనేది, ఏ ఫార్మాట్‌లో తీసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ కదా! అవును. సో అశ్వగంధ ముఖ్యంగా మనం రూట్ వాడతాం అనమాట. అశ్వగంధ చిన్న హర్బ్ అని చెప్పాం కదా, దానిలో రూట్ ఈజ్ ద మెయిన్ పార్ట్. సో ఆ రూట్ని మనం చక్కగా డ్రై పౌడర్ చేసేసుకొని మనం పౌడర్ ఫామ్లో తీసుకోవచ్చు. హ్మ్. సో పౌడర్ ఫామ్గా లేకపోతే క్యాప్సూల్ ఫామ్లో కూడా తీసేసుకోవచ్చు. సో ఒక రోజుకి కనీసం అంటే 300-600 mg అలా తీసేసుకోవచ్చు. సో చిన్నపిల్లలకైతే మనం 3-6 grams వరకు కూడా ఇవ్వచ్చు.
సో పెద్దవాళ్ళకైతే కొంచెం టూ టైమ్స్ అలా ఇవ్వచ్చు డోసేజ్. సో కొంతమందికి ఏంటంటే ఏదైనా తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారు, సో వాళ్ళకి ఏమైనా స్పెషల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు డాక్టర్ని సంప్రదించి దాని మోతాదుని కానీ అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు అశ్వగంధ అనగానే బోల్డ్ అన్ని వెరైటీస్, డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి మార్కెట్ లో. అలా షాప్ కి వెళ్ళాం, ఆయుర్వేద షాప్ కి ఒక అశ్వగంధ ఇవ్వండి అనగానే ఏదో ఒకటి అలా ర్యాండమ్ గా తీసిస్తారు. మీరేం సజెస్ట్ చేస్తారు? సో మెయిన్ గా మనం ఏం చూస్తామండి, ఏదైనా తీసుకోవాలి అంటే ఎన్ని షాప్స్ వెతికినా మనం పర్ఫెక్షన్, క్వాలిటీ గురించే చూస్తాం. సో క్వాలిటీ పరంగా మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. సో అలాంటి క్వాలిటీ మనకి మంచి కంపెనీ ఇచ్చింది అని మనం గుర్తించాలి. అది ఎలా గుర్తించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ప్రోడక్ట్లో 5% విథనాలాయిడ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్, అంటే వాళ్ళు ఎలా తయారు చేశారు, దాని క్లినికల్ ట్రయల్స్ అప్రూవ్ అయినాయా లేవా, ఆ తర్వాత మనకు తీసుకోవడానికి ఈజీగా ఉందా లేదా, అంటే మనం డైజెస్టబుల్గా ఉందా లేదా, అండ్ తీసుకున్నాక దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు, ఇవన్నీ నిర్ధారితమైనయా, వాళ్ళకి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉందా, సో క్లినికల్ ట్రయల్స్ అవన్నీ కరెక్ట్గానే చేశారు, డూప్ కాదు అని మనం కన్ఫర్మేషన్ చేసుకుని ఆ తర్వాత మనం దాన్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, సో ఈ ప్రోడక్ట్ ఉందనుకోండి, సో దిస్ ఈస్ KSM 66. సో దిస్ ఈస్ ఇక్కడ మనకు తెలుస్తుంది చూడండి, దిస్ ఈస్ ISO సర్టిఫైడ్ అండ్ HACCP. సో దీ సర్టిఫికేషన్స్ గివ్ అస్ ద వ్యాలిడేషన్ అనమాట. ఓకే, ఇవి ఉన్నాయంటే ఓకే మనం సేఫ్గా తీసుకోవచ్చు, దీనివల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు అని మనం ఓవర్ ద కౌంటర్ కూడా తీసుకోవచ్చు. బట్ యూస్ చేసేటప్పుడు మాత్రం ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు డాక్టర్ని సంప్రదించడం కానీ అలాంటివి చేయాలి. ఇఫ్ అట్ ఆల్ నథింగ్, ఫర్ హెల్దీ వెల్బీయింగ్ తీసుకోవాలంటే రోజుకి ఒక టాబ్లెట్ కూడా మనం తీసేసుకోవచ్చు. ఎంతకాలం తీసుకోవచ్చు? సో అట్లీస్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనము డైలీ ఒక మల్టీవిటమిన్ తీసుకుంటాం కదా, సో అలా కూడా తీసేసుకోవచ్చు. బట్ ఏదైనా ఒక పర్పస్ కోసం తీసుకుంటున్నామంటే మాత్రం దానికి ఒక టైం పీరియడ్ ఉంది. సో మనం అట్లీస్ట్ 2 to 4 weeks కానివ్వండి, 4 to 8 weeks కానివ్వండి, అట్లా సమస్యను బట్టి మనం దాని యొక్క డ్యూరేషన్ అనేది ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు మీరు చెప్పారు మల్టీవిటమిన్ అనగానే అది అబ్జర్వ్ అయిపోయి డిజాల్వ్ అయిపోగానే మనకి ఎనర్జీ వస్తుంది, మనకు ఫీల్ ఉంటుంది. ఆయుర్వేదం అనగానే కొంచెం టైం తీసుకుంటుందేమో అని ఉంటుంది కదా, ఇది ఎప్పటి నుంచి పనిచేయడం స్టార్ట్? యాక్చువల్గా అందరికి అదొక ఒక మూఢనమ్మకం అని చెప్పాలి. బట్ యాక్చువల్గా మన ఆయుర్వేదం అనేది ఇట్ టేక్స్ ఫ్రమ్ రూట్ సెల్స్. అంటే ఏదైనా ఒక పని చేస్తుందంటే అది రూట్ నుంచి పని చేస్తుంది. సో రూట్ నుంచి పని చేయాలంటే ఇట్ హ్యాస్ సమ్ టైమ్ టు గో ఇన్ సైడ్. సో మాక్సిమం అంటే 1 weekలో యూ ఫైండ్ సమ్ చేంజెస్. అంటే వేసుకోగానే మనకి అలోపతి మెడిసిన్ లాగా ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్ రిలీఫ్ అనేటువంటిది రాదు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ ఫీల్ దట్ గుడ్నెస్ అనమాట. ఓకే, ఐఎమ్ ఫీలింగ్ బెటర్, నాకు ఆరోగ్యంగా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను, ఓకే ఇంతకుముందు ఇవి చేయలేనప్పుడు నేను ఇప్పుడు చేయగలుగుతాను, నా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయింది, నా ఫోకస్ ఇంప్రూవ్ అయింది. సో ఇలాంటివన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు అశ్వగంధ వాడకూడని వాళ్ళు అలాంటిది ఏదైనా ఉందా, బార్ అనేది ఉందా? అంటే కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి చూసారా, అంటే ఎవరైతే ఎక్కువగా స్టీరాయిడ్స్ తీసుకోవడం, అంటే క్రానిక్ ఇల్నెస్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కానివ్వండి, దీర్ఘకాలికంగా ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఏదైనా కంటిన్యూస్గా మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా తీసుకోవచ్చు, బట్ ఎట్ ద సూపర్విజన్ ఆఫ్ ఎ డాక్టర్. అంటే డాక్టర్ విల్ రికమెండ్ అనమాట, వీళ్ళు తీసుకోవచ్చా లేదా అని, ఆ సూపర్విజన్లో తీసుకోవచ్చు. అదర్వైజ్ వీళ్ళు తీసుకోకూడదు అనేది ఏం లేదు. సో కాంబినేషన్స్ అవి అలా ఏమైనా ఉంటాయా? యాక్చువల్గా మన ఆయుర్వేదం అదొక బ్యూటిఫుల్ పార్ట్ అనమాట. సో సింగిల్ డ్రగ్ ఒకలాగా పనిచేస్తుంది. సో మనం దాన్ని అసోసియేటెడ్గా ఒకవేళ ఇంకొక మెడిసిన్స్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని రూట్ మ్యాప్ మొత్తం మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము గీతోటి ఈ అశ్వగంధాన్ని మనం గీతోటి కానివ్వండి లేకపోతే పాలలో కలుపుకొని తీసుకున్నట్లయితే దాని ఎఫికసీ ఇంకా ఎక్కువగా ఉంటుంది, రెట్టింపుగా పనిచేస్తుంది. అదే ఇంకా అదర్ కాంపోనెంట్స్ బ్రాహ్మి ఇట్లాంటివన్నీ తీసుకున్నాం అనుకోండి, దానికి మెదడుకి మేధస్సుని ఇంకా పెంచుతుంది అనమాట. సో ఇట్లా డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. అందుకనే ఆయుర్వేదిక్ ఈజ్ వెరీ యూనిక్ ఫర్ ఎ పర్సన్. సో అందరికి కామన్గా ఇది తీసేసుకోమని అనడానికంటే కూడా బట్ ఇలా ఉన్న వాళ్ళకి ఇలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్తారు. సో ఇప్పుడు మనం ఏజ్ వైజ్గా మాట్లాడుకున్నప్పుడు జెండర్ వైజ్గా మాట్లాడుకుంటే అశ్వగంధ మహిళలు పురుషులు అలా ఏమన్నా ఉంటుందా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా పురుషులలో కానీ స్త్రీలలో కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా డిఫరెంట్. అంటే అదొక పెద్ద సమస్యలాగా తయారైపోయింది. ఇంతకుముందు ఎక్కడో మనకి వేలల్లో 1-2 1 to 2% అనేటువంటిది తెలుసుకున్నాం. ఇప్పుడు మాత్రం ఒక 10% తీసుకుంటే 1-2 తప్ప మిగతా అందరికీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. సో అది ఏ రకంగానంటే మనకి నార్మల్ మన లైఫ్ స్టైల్కి ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కానివ్వండి, స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, అలానే సంతానోత్పత్తికి. సో ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ నార్మల్గా రావాలి అంటే మనం ఇలాంటి మెడిసిన్స్ యూస్ చేయడం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీమేల్స్లో థైరాయిడ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి అశ్వగంధ ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ మేల్స్లో టెస్టోస్టెరాన్ కాంపోనెంట్ కానివ్వండి, స్పర్మ్ కౌంట్
క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అండ్ మోటిలిటీ ఆఫ్ స్పర్మ్, అంటే దాని కదలికలు కానివ్వండి, ప్రొడక్టివిటీ అవన్నీ కూడా నార్మలైజ్ చేయడానికి మనకి అశ్వగంధ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. సో వీటన్నిటికీ డాక్టర్ పర్యవేక్షణ లేకుంటే మనం వెళ్ళి మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది ఇది అని చెప్పి తీసుకోవచ్చు అంటారా? అయితే ఇక్కడ ఏంటంటే నార్మల్ ఇందాక అనుకున్నట్టుగా మనం నార్మల్ వెల్ బీయింగ్ ఏదో కొంచెం బలహీనంగా ఉంది, బలం కంటే తీసేసుకోవచ్చు. బట్ ఒక పర్పస్ కోసం, ఇప్పుడు సంతానాలు ఏమి ఉన్నారు, మేల్ కానీ ఫీమేల్ కానివ్వండి, సో ఒక్కసారి డిస్కస్ చేస్తే వాళ్ళకి ఏ మోతాదులో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ కాంపోనెంట్స్ తోటి ఇస్తే బెటర్గా ఉంటుంది అని అనలైజ్ చేసి ఇస్తారు. సో అప్పుడు మనకి బెటర్గా ఉంటుంది అనమాట. సో ర్యాండమ్ క్లిక్ అంటే కొంచెం ఫోకస్డ్గా ఉంటుంది, టు ద పాయింట్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు మీరు నాకు ఒక అమ్మారి వాళ్ళ ఒక ప్రోడక్ట్ చూపించారు, అది ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది, ఎలా తీసుకోవచ్చు? సో ఇది మనకి ఆన్లైన్లో మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ గో అండ్ స్పెసిఫికల్లీ ఆస్క్ ఫర్ ఇట్. సో అడిగితే దే కెన్ బి అవైలబుల్. ఎనర్జీ అనగానే యూజువల్ గా మనకి బాడీ బిల్డర్స్ కనిపిస్తారు, జిమ్ కి వెళ్ళే వాళ్ళు కనిపిస్తారు, అథ్లెట్స్ కనిపిస్తారు. వాళ్ళకి మోర్ ఎనర్జీ కావాలి, మోర్ పవర్ కావాలి, స్టామినా అనేది ఉండాలి కదా. సో వాళ్ళు అదర్ ప్రొడక్ట్స్ ఏవో తీసుకుంటూ ఉంటారు, పౌడర్స్ తీసుకుంటూ ఉంటారు. అశ్వగంధ వాళ్ళకి సూటబుల్ అవుతుందా? డెఫినెట్గా చాలా బాగా సూటబుల్ అవుతుంది. సో ఎవరైతే ముఖ్యంగా అథ్లెట్స్ అన్నారు చూసారా, వాళ్ళకి న్యాచురల్గా, సో ఆర్టిఫిషియల్ పౌడర్స్ వారు తీసుకుంటారు, బట్ దట్ ఈస్ కమ్వాట్ కెమికల్ ఫార్ములేటెడ్ అని చెప్పొచ్చు. బట్ దిస్ ఈజ్ ట్రూ న్యాచురల్ పౌడర్ అనమాట. కాబట్టి ఇది తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ కూడా అందుతాయి అండ్ ఎనర్జీ బిల్డింగ్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ ఎవరైతే శక్తి సామర్థ్యం కోసం చూస్తుంటారో, మనకి ఇంత ఆయుర్వేద శాస్త్రంలో శుక్రల అని కూడా చెప్పారు. అంటే మన శుక్రధాతు యొక్క ఉత్పత్తిని ఎక్కువ చేయడము, అది కరెక్ట్ గా ఫార్మేషన్ అయ్యి మనకి శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి కూడా అశ్వగంధ ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అశ్వగంధ, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ప్రోడక్ట్ ని తీసుకోవాలి అంటే ఎక్కడ దొరుకుతుంది? సో మనకి ఇది ఆన్లైన్ లోనే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో amari.life ఈ దానికి మనము ఒకసారి బ్రౌజ్ చేసిన వాళ్ళకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నారు. లేదంటే మనకి ఈ ప్రోడక్ట్ పైన ఉన్న నెంబర్ ఉంటుందన్నమాట. సో ఈ నెంబర్కైనా మనం కాల్ చేసి అడగచ్చు. సో ఇక్కడ మనకి ఈ ప్రోడక్ట్ పైన కూడా నెంబర్ ఉంటుందన్నమాట. సో మాకు కాల్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళు పంపిస్తారు, లేదంటే మనకి స్క్రీన్ పైన కూడా స్క్రోల్ అవుతుందన్నమాట. సో అలా అయినా మనం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. శిలాజిత్ అంటే కొండల్ని పిండి చేసేంత శక్తి ఉంటుంది, శిలల్ని కూడా జయించవచ్చు అనేటువంటి ఒక అర్థం ఉంటుంది. అయితే శిలాజిత్తో ఉన్నటువంటి ఉపయోగాలు ఎవరెవరు వాడొచ్చు, దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి, ఎవరికి సజెస్ట్ చేస్తారు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు. శిరీష గారు నమస్కారం. నమస్తే కవిత గారు. శిలాజిత్ అనగానే అదేనా మీనింగ్, ఇంకా బియాండ్ ఏదైనా ఉందా? ఎగ్జాక్ట్ గా అదేనండి. శిలలను సైతం పిండి చేసే గుణాన్ని కలిగినటువంటిది శిలాజిత్. ఎందుకంటే దాని నేచర్ అది అవైలబిలిటీ ఎక్కడుందో అలానే ఉంటుంది. మన మదర్ నేచర్ ఎలాగైతే మనం ఆపాదించుకుంటామో సేమ్ అన్నమాట. సో పర్వతాలలో నుంచి వచ్చేటువంటి ఒక సూర్యరశ్మి ద్వారా మెల్ట్ అయినటువంటి రెసీనే మనకి శిలాజిత్ అనమాట. సో యూజువల్ అది కాశ్మీర్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది అనమాట, అంటే హై మౌంటైన్స్ లో. సో అది ప్యూరెస్ట్ క్వాలిటీ. అయితే మనకి ఇంకా కూడా మన కొన్ని ఏమంటే రసాయనాలు కానివ్వండి, కొన్ని కెమికల్స్ ద్వారా ఖనిజాలలో కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. అయితే ముఖ్యంగా అది ఫల్వినిక్ యాసిడ్ అని ఉంటుంది. ఆ కాంపౌండ్ ఉన్నటువంటి శిలాజిత్ అనేటువంటిది శ్రేష్టమైనది, మనం తీసుకోవచ్చు అని చెప్పారనమాట. సో బోల్డ్ అంత ఎనర్జీ కావాలి, దృఢంగా ఉండాలి అనుకుంటే సజెస్ట్ చేస్తారా? ఎవరికైనా సజెస్ట్ చేస్తాం. ముఖ్యంగా ఇది ఎవరికి ఇవ్వచ్చు అంటే మనం ఎల్డర్స్, అంటే పెద్దవాళ్ళకి, అడల్ట్స్ కి ఇవ్వచ్చు అనమాట. చిన్న పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చే తల్లులకు మాత్రం ఇది మంచిది కాదు. ఎందుకంటే ఖనిజాలు ఉంటాయి కదా, ఆ ఖనిజాలు అనేటువంటిది చాలా సున్నితంగా ఉంటాయి అనమాట. సో అది బాగా సుకుమారంగా ఉన్న వాళ్ళకి కూడా మనం ఇవ్వడానికి ఉండదు అనమాట. సో అడల్ట్స్ ఎవరైతే బాగా శక్తి సామర్థ్యమో తర్వాత పర్ఫార్మెన్స్ అధికంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఎక్కువగా పురుషులకి సజెస్ట్ చేస్తూ ఉంటారు, అంతేనా? ఎగ్జాక్ట్ గా. అండ్ స్త్రీలలో వచ్చేటప్పటికి అది ఎక్కడ వస్తుందంటే మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది చూసారా, సో అది మనకి కంట్రోల్ ఉంటుంది. అంటే మనకి ఉమెన్ లో కూడా టెస్టోస్టెరాన్ కొంచెం తక్కువ మోతాదులో ఉంటుంది, బట్ మేల్స్ లో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈవెన్ స్పర్మ్ ప్రొడక్షన్. అదంతా కూడా ఆ హార్మోన్స్ అన్నీ కూడా సమతుల్యంగా ఉంచుతూ వాటి క్వాంటిటీ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, మొబిలిటీ, ఇవన్నీ కూడా మనకి ఇంక్రీజ్ చేస్తుంది శిలాజిత్ అనేటువంటిది. అండ్ మెయిన్గా పర్ఫార్మెన్స్, అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ దృఢంగా ఉండడానికి మనకి శిలాజిత్ అనేటువంటిది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో రెండిటికి ఎలా ఒకే టాబ్లెట్ లో ఉండడం, ఇది టాబ్లెట్ ఫామ్ ఎలా ఉంటుంది? ఇది మనకి రెసిన్ ఫామ్ లాగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం నేను చూపించిన ఒకసారి.
కొంచెం రెసిన్ ఫామ్ లాగా ఉంటుంది, అంటే ఒక పేస్ట్ లాగా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా కొంచెం తీసేసుకోవచ్చు మనం, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మనం యూస్ చేయొచ్చు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా చూసారా, లేహ్యం లాగా ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ఒక ఇంత స్పూన్, అందుకనే మనకి స్పూన్ కూడా ఇచ్చారనమాట. సో ఇంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎందుకంటే ఇలా క్వాంటిటీస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదో బాగుంది కదా, శక్తిని ఇస్తుంది కదా అని ఒకేసారి ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి, దాని యొక్క ఎనర్జీ మాత్రం కాదు, దాని యొక్క దుష్ప్రభావాలు కూడా ఉంటాయి అన్నమాట. అందుకనే సో దీన్ని ఫర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ కానివ్వండి, ఒక ప్రాబ్లం ఉంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, ఇంకా ఏదైనా ప్రాబ్లం అలాంటిది ఉంటే ఒక్కసారి డాక్టర్తో డిస్కస్ చేసి దాన్ని యూ కెన్ కంటిన్యూ. ఎందుకంటే ఇది కొంచెం స్పెసిఫైడ్గా ఉంటుంది, అందరూ తీసుకోవచ్చు, బలాన్ని ఇస్తుంది, బట్ నీడ్స్ సమ్ డాక్టర్ సూపర్విజన్, కొన్ని కండిషన్స్ అప్లై లాగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఇంకా పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. ఇన్ జనరల్ అన్నారు అనుకోండి, కొంచెం తక్కువ డోసెస్ తో తీసుకోవచ్చు, అండ్ ఇంకేమైనా అడిషనల్ ఫార్ములేషన్స్ కూడా ఇవ్వడానికి ఉంటుంది. అండ్ ఒకవేళ ఏదైనా అలర్జీ కానివ్వండి అలాంటివి ఉన్నప్పుడు కూడా మనం వాటిని రికమెండ్ చేయలేము అనమాట. అందుకని ఒకసారి డాక్టర్ సూపర్విజన్ అయితే దట్ వుడ్ బి బెస్ట్. సో యూజువల్ గా పర్ఫార్మెన్స్ అనగానే టక్కున థాట్ వెళ్ళిపోతుంది, ఓ శిలాజిత్ ఉంది అనేది, బట్ అది కూడా డాక్టర్స్ అడ్వైస్ తో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అందరు చాలా మొహమాట పడతారు డిస్కస్ చేయడానికి, బట్ ఇప్పుడు డిస్కస్ చేయకపోతే ప్రాబ్లం ఎక్కడుందో అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదండి, జస్ట్ ఓన్లీ కౌంట్ ఇంక్రీజ్ చేయాలనుకోండి, ద మెడిసిన్ విల్ బి డిఫరెంట్, ఇట్ మై నాట్ బి శిలాజిత్. సో అందుకని సో చూసింగ్ ద మెడిసిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డిస్కషన్. సో ఏదైనా మనకి ఏ ప్రాబ్లం ఉంది, మనం ఎందుకని వాడాలనుకుంటున్నామో, నాకు సూటబుల్ అవుతుందా లేదా అనేది, సో దాన్ని ఏ ఫామ్ లో తీసుకోవాలి, కాంబినేషన్స్ ఏంటి అనేది కూడా ఉంటాయి కదా. ఎగ్జాక్ట్ గా మనం ఫస్ట్ తీసుకోవాలనుకునేటప్పుడు మనకి శిలాజిత్ కొంతమంది రా ఫామ్ గా కూడా యూస్ చేస్తారు, బట్ అది చాలా పాయిజన్ అని చెప్పాలి ఎగ్జాక్ట్ గా. ఎందుకంటే మనకి బయట దొరికిందని ప్యూరిఫై చేయాలి. ఖనిజాలలో ఉన్నటువంటి ఎంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ యూ హ్యావ్ టు ఫస్ట్ ప్యూరిఫై. ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది మనం చక్కగా కడిగేసామంటే అలా కాదు, ఔషధాలతోటే ప్యూరిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ శిలాజిత్ ఉందనుకోండి, మనం ప్రిపరేషన్ మనకి ఇలా కాంపౌండ్ ఇలా కనపడుతుంది, బట్ రా ఫామ్ ఇలా ఉండదు కదా. సో దాన్ని మనం చక్కగా త్రిఫల కషాయము, తర్వాత ఆవు యూరిన్ అంటే గోమూత్రము, గోమయము, తర్వాత ఆవు పాలు, వీటన్నిటితో మంచిగా ప్యూరిఫై చేసి ఆ తర్వాత దాన్ని తినడానికి అంటే మెడిసిన్గా పనిచేయడానికి ఫీజిబుల్గా చేస్తారనమాట. సో ఇంత ప్రాసెస్ అండర్గా అయిన తర్వాత తీసుకోవాలి. సో యూజువల్గా మనం ఏదో ఆయుర్వేద షాప్కి వెళ్ళి ర్యాండమ్గా శిలాజిత్ ఇవ్వండి అంటే అది కాదు, ఆ ప్రాసెస్ అంతా ఎలా తెలుసుకోవాలంటే ఎగ్జాక్ట్గా ఎలా అంటే మీరు చూసారా ఇక్కడ మనము ఏదైనా మెడిసిన్ కొనాము అంటే వీ హ్యావ్ టు గో ఫర్ క్వాలిటీ, ఆథెంటిసిటీ ఉందా ఎగ్జాక్ట్గా. అండ్ మనం నెయ్యి కొనాలనుకున్న అది ఏ బ్రాండ్ ఏ టూనా అనేది చెక్ చేసుకొని తీసుకుంటాం. సో ఇంకా మనకి ఇట్లా కరెక్ట్గా శిలాజిత్ అవునా కాదా, ప్రాపర్గా ప్యూరిఫై అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనకి ఇక్కడ 3 బ్రాండ్స్ ఉన్నాయి చూసారా. సో వెగాన్ అనేసి, గ్లూటెన్ ఫ్రీ అండ్ నాన్ జిఎంఓ అనేసి. సో ఈ సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్. అంటే వీళ్ళు చక్కగా దానిలో ఉన్నటువంటి రా మెటీరియల్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవి లేకుండా, కొన్నిసార్లు క్రిమి కీటకాలు కూడా ఉంటాయి, దట్ మైట్ బి ఈవెన్ పాయిజనస్ బగ్స్ ఆల్సో, వీ డోంట్ నో. కాబట్టి అవన్నిటిని కూడా తీసేసి మనం తీసుకోవడానికి శుద్ధంగా తయారు చేశారనేది మనకు అది టెస్ట్ క్వాలిటీ రిపోర్ట్ అనమాట. సో అలా ఉన్నది తీసుకోవాలి. శిలాజిత్లో ముఖ్యంగా ఫల్విక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కాంపోనెంట్ ఎంత పర్సెంటేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది మోర్ దాన్ 50 to 70% ఉందంటే అది యాక్యురేట్ అన్నమాట. సో అలాంటి మనం శిలాజిత్ యూస్ చేసినట్లయితే ఎవరికైతే శక్తి సామర్థ్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 100% వస్తుందని చెప్పచ్చు. ఎగ్జాక్ట్గా. సో అవాయిడబుల్ కండిషన్స్ అనేవి కూడా ఏమన్నా ఉంటాయి, దీన్ని ఈ కండిషన్ లో వాడకూడదు, లేదు ఇది మోతాదు మించింది స్టాప్ చేయండి? ఎగ్జాక్ట్గా. ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్ డ్రగ్ అనే చెప్పాలి. సో అందుకని డాక్టర్ సూపర్విజన్ ఎంత ఇంపార్టెంట్, దీని డోసేజ్ కూడా అంత ఇంపార్టెంట్. సో అరౌండ్ 300 to 500 mgలోనే తీసుకోవాలి మనం. అండ్ మనకి ఇప్పుడు అవైలబుల్గా మనం చూపించాం కదా, ఇంత లిక్విడ్ ఫామ్ ఆర్ పేస్ట్ లాగా ఉంటుంది, అలా అంత మోతాదులో తీసుకోవాలి. అండ్ ఎవరు అవాయిడ్ చేయాలి అంటే ముఖ్యంగా మనం స్త్రీలు, చాలా సుకుమారంగా ఉన్నవారు, ఎవరైతే బలంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం వీక్గా ఉంటారు. కానీ మరీ వీక్గా ఉండి ఏదైనా క్రానిక్ డిజీజెస్తో బాధపడుతున్నారు అనుకోండి, క్షయవ్యాధి కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా క్యాన్సర్ కానివ్వండి, ఇట్లా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం కొంచెం ఆగి
కొంచెం వాళ్ళ జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అయ్యాక తీసుకుంటే బెటర్ ఆప్షన్. సో డాక్టర్ ఇప్పుడు స్ట్రెంగ్త్ స్టామినా అనగానే మనకి జిమ్ కి వెళ్ళే వాళ్ళు, బాడీ బిల్డర్స్ అనే వాళ్ళు గుర్తొస్తారు, అథ్లెట్స్ గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళందరూ తీసుకోవచ్చు అంటారా? యా, డెఫినెట్గా తీసుకోవచ్చు. వాళ్ళు దే ఆర్ ద ప్రైమ్ టార్గెట్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఏదైతే సెక్షువల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో బాడీ బిల్డింగ్, ఎనర్జీ బిల్డింగ్, వాళ్ళకి కూడా ఇన్స్టెంట్ స్టామినా కావాలి. సో వాళ్ళందరికీ కూడా ఈ మన శిలాజిత్ అనేది చాలా బెనిఫిట్గా ఉంటుంది. అండ్ మనకి ఎలా అంటే దీన్ని ఇప్పుడు జిమ్ బిల్డింగ్ అన్న వాళ్ళు కూడా ఒక్కసారి జస్ట్ ఒక కన్సల్టేషన్ డాక్టర్తో తీసుకుంటే బెస్ట్. అదర్వైజ్ దే కెన్ గో హెడ్. సో ఎక్కడ అవైలబుల్ గా ఉంది డాక్టర్? సో ఇది మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో స్క్రీన్ పైన కూడా నెంబర్ స్క్రోల్ అవుతుంది. సో అలా అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి మెడిసిన్ బాక్స్ పైన కూడా ఉంటుంది. సో అలా అయినా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే శిలాజిత్ మనకి ఇప్పుడు వేసేసుకున్నాం కదా, ఒక 1 week లో బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చేసిందా అనేసి అనుకుంటారు. రాలేదు అని కొంతమంది బాగా ఫీల్ అయిపోతుంటారు. బట్ సి ఎవ్రీ బాడీ విల్ బి డిఫరెంట్. సో అందరికీ ఒకేసారి రిజల్ట్స్ వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. సో కొంతమందికి 1 to 2 weeks, కొంతమందికి 2 to 4 weeks, కొంతమందికి 4 to 8 weeks. సో బాడీని బట్టి దాని రిజల్ట్స్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రాలేదు అని నిరాశ పడకండి, వచ్చేసిందని కంగారు పడకుండా సో ఎంత మోతాదులో తీసుకోవాలో అంత క్వాంటిటీ లిమిటెడ్ టైంలో తీసుకుంటే దెల్ గెట్ గుడ్ బెనిఫిట్స్. సో ఏదైనా ఒక ప్రిస్క్రైబ్ టైం అనేది ఉంటుంది కాబట్టి సో ఆ ప్రిస్క్రైబ్ టైం ని, ఆ డోసేజ్ ని కానీ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఎగ్జాక్ట్గా. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కవిత గారు. థ్యాంక్ యూ అండి.